ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలలో నటించి ప్రస్తుతం వరుస విజయాలతో దూసుకుపోతున్న జూనియర్ ఎన్టీఆర్ అదృష్టాన్ని గురించి ఇప్పుడు ప్రత్యేకంగా ఆలోచించవలసిన అవసరం లేదు. అయితే జూనియర్ తనపై తానే తన లెగ్ ను ఐరన్ లెగ్ తో పోల్చుకుంటూ తన సన్నిహితులతో ఈ మధ్య జోక్ చేశాడు అన్న వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలలో ఎన్ని యుదార్థాలో తెలియకపోయినా ఇలాంటి వార్తలు రావడానికి ఒక ఆశ్చర్య కారణం ఉంది. నిర్మాత అశ్విని దత్ మహానటి సావిత్రి జీవితంపై మహానటి సినిమాను తీస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించి సావిత్రి పాత్రతో పాటు ఎన్టీఆర్, ఏఎన్ఆర్ పాత్రలు కూడా చాలా కీలకం కావడంతో ఈ మూవీలో ఈ పాత్రలో నటించే నటులు ఎవరు అన్న చర్చలు ఇప్పటికే జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ సినిమా కథకు సంబంధించి ఉన్న సీనియర్ ఎన్టీఆర్ పాత్రను జూనియర్ చేత చేయిస్తే ఈ సినిమాకు మరింత క్రేజ్ వస్తుంది అన్న ఆలోచనలో జరిగిన విషయం తెలిసిందే. ఈ ఆలోచనలతో నిర్మాత అశ్విని దత్ జూనియర్ ఎన్టీఆర్ ను కలిసి ఈ మూవీలో సీనియర్ ఎన్టీఆర్ పాత్రను పోషించవలసిందిగా కోరినప్పుడు జూనియర్ అశ్విని దత్ తో కొన్ని ఆశ్చర్యకర కామెంట్స్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. సీనియర్ ఎన్టీఆర్ లాంటి మహోన్నత వ్యక్తిత్వం గల మహాపురుషుల పాత్రను నటించగల సమర్థత కానీ అదేవిధంగా అనుభవం కానీ తనకు లేదు అని జూనియర్ అశ్విని దత్ తో కామెంట్ చేసినట్లు టాక్. అంతేకాదు, గతంలో అశ్విని దత్ నిర్మాణ సంస్థలో వచ్చిన శక్తి, కంత్రి వంటి సినిమాలో ఘోరమైన ఫ్లాప్స్ గా మారిన నేపథ్యంలో మహానటి లాంటి గొప్ప ప్రాజెక్టులో మళ్లీ తన ఐరన్ లెగ్ ఎందుకు అని జూనియర్ అశ్విని దత్ తో జోక్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ జోక్ జూనియర్ నోట వెంట వచ్చిందో లేదో అన్న విషయంపై వాస్తవాలు తెలియకపోయినా జూనియర్ తనపై తానే వేసుకున్న ఈ జోక్ ప్రస్తుతం ఫిలిం నగర్ లో టాప్ జోక్ గా హడావిడి చేస్తుంది. ఫిల్మ్స్ చూసిన తర్వాత మీరు ఏమైనా మూవీ స్టోరీ ఎక్స్పెక్ట్ చేయగలుగుతున్నారా? ఇలాగా ఉండకుండా వేరేగా ట్రై చేస్తున్నారు. స్పైయింగ్ ఆన్ సమ్వన్, ఓకే, యూజింగ్ సమ్ గ్యాడ్జెట్స్, స్పైడర్ ద్వారా మనిషిని చంపడం, లైక్ హీటర్ తో మనిషిని చంపారు.